నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తాం. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. శోభాయమానంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ. బంగారు తిరుచుపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని అఖిల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఏలూరు జిల్లా మందలపల్లిలో శ్రీ మహారుద్ర యజ్ఞము గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేశారన్నారు. సర్వే వల్ల సెంటు 2 సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయని, భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు 95,200 పిటిషన్లు వచ్చాయని, జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని సీఎం తెలిపారు. ఈడుపుగల్లుకు వచ్చింది రెవెన్యూ సదస్సులో వచ్చాను. ఇప్పుడే పక్క గ్రామంలో మీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా, తేమ శాతం కూడా మాయిశ్చర్ కూడా కరెక్ట్గా అసెస్ చేస్తున్నారా, ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలు గని 5 సంవత్సరాలు బాధలు పడి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు. పెద్ద మెజార్టీతో కనిపించారు. అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నెరవేర్చడానికి 6 నెలలుగా మేము కష్టపడుతున్నాం. ఇంకా కష్టపడతాం. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన. ఒక ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది. భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా 4వసారి వచ్చాను. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్యలు రాత్రింబగళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం, కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని 93% గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం. ఓట్లు కూడా మామూలుగా వేయలేదు. 57% ఓట్లు గుద్దారు మీరంతా కలిసి. మేమెంత చేసినా అది తక్కువే అవుతుంది. కానీ ఇది ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే సమస్యలను కూడా నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. నేనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 14 సంవత్సరాలు అప్పుడున్నాను. ఇప్పుడు పూర్తి చేస్తే 19 సంవత్సరాలు అవుతుంది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఎవరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా లేరు. కానీ మీరు ఒక విషయం చూస్తే ఏ నాయకుడు చేయనంత విధ్వంసం జరిగింది. పరిపాలన అంటే 1-2 ఒక మనిషి అసమర్థుడున్నా, అవినీతిపరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం నెట్టే పరిస్థితి వస్తారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక పక్క అవినీతి,
ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం, పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం అన్నీ కలిపి ఈరోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను. బయట వచ్చినప్పుడు మీరందరూ కాగితాలు ఇస్తున్నారు. ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మీరు చూస్తే 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన, వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్లే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా 22A మారిపోతుంది. అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1-2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచుపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొల్పి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకారంలో విరజిల్లుతున్న అమ్మవారిని తిరుచుపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. తిరుమల శ్రీవారిని శ్రీనటుడు అక్కినేని అఖిల్ దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ మహారుద్ర యజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు. యుఎస్ఏలో ఉంటున్న వేద పండితులు డాక్టర్ వెంకట చాగంటి ఆశీస్సులతో వైదిక జ్యోతిష్య పరిశోధకులు ఇంగ్లాండ్ నివసిస్తున్న అక్కిన ప్రగడ శ్రీ రాఘవేంద్ర సాయి దంపతులచే విశాఖపట్నంకు చెందిన పూడిపెద్ది నరసింహ శర్మ బ్రహ్మత్వంలో 21 మంది పండితులతో అత్యంత వైభవంగా ఈ యజ్ఞం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుండి అశ్వపూజ, గోపూజ, మేషపూజ నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నమ్మక హోమాలు చేసి 5 రోజులలో 1131 నమ్మక హోమాలు పూర్తి చేసి 26వ తేదీ గురువారం సాయంత్రం మహాపూర్ణాహుతి, అవప్రోధ స్నానము, యజ్ఞ ప్రసాదము, దీక్ష వివరణతో శ్రీ మహారుద్ర యజ్ఞము పరిసమాప్తి అవుతుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని నిర్వాహకులు కోరారు.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో తుమ్మల రామస్వామి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జనవాణి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని తీవ్రతను బట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్పందించి వారి యొక్క సమస్యను తీర్చడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరి ఆరాధ్య నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవాలి, వారి యొక్క సమస్యలను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అనునిత్యం కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి మంగళగిరి ఆఫీస్ వద్ద నాయకుల్ని ప్రజలకి అందుబాటులో ఉంచి తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తా ఉంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని ఈ రోజు చూస్తే 2-3 కేసులు ఇప్పుడు కాదు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం దక్కగా అన్యాయానికి గురైనటువంటి మహిళలు తేరుకుని ఇప్పుడు దాకా బయట పెట్టుకుంటే వారి యొక్క కుటుంబ యొక్క పరువు పోతుందని ఇప్పుడు దాకా వేచి చూసి జనవాణి కార్యాలయానికి మనం వెళ్తే కనుక జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని ప్రతి మహిళ ధైర్యం చేసి ఇక్కడ రావడం జరుగుతా ఉంది. మొన్న ఉత్తరాంధ్ర ఈ రోజు సమస్య ఇంకా వాతావరణం పర్వాలేదు. మొన్న ఏదైతే రైస్ మాఫియా ఉందో రైస్ మాఫియా రోజుని అధికారులు వాతావరణ శాఖ గాని ఒక పెద్ద తుఫాన్ రాబోతా ఉందని చెప్పినప్పటికీ కూడా రైస్ మాఫియాను ఏ విధంగా అడ్డుకోవాలని తీసేదిగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చిన్న బోటు మీద ప్రయాణం చేసి చెల్లా నౌక దగ్గరికి వెళ్లి ఆ చెల్లా నౌక దగ్గరికి వెళ్ళనీయకుండా గత వైసీపీ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నటువంటి అధికారులు అడ్డుకున్నప్పటికీ ఆ నౌక దగ్గర చేరుకుని అక్కడ పక్కనే ఇంకొక నౌకలో బార్జ్ ద్వారా బియ్యం ఎగుమతి చేస్తుంటే చూసి పేదవారు పట్టకొడుతున్నటువంటి ప్రతి వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతో సీజ్ ద షిప్ అని చెప్పినప్పుడు చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేయటువంటి షిప్ అన్నారు. ఈ రోజు అక్కడ సీజ్ ఉందనేటువంటిది అవాకులు చవాకులు పేర్లలో న్యాయానికి నీతికి షిప్ కాదు ఏదైనా తల వంచవలసిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జరిపే పోరాటాలు అయితే కనుక అధికార పార్టీలో ఉండి పోరాడే నాయకుడు గాని ప్రశ్నించే నాయకుడు గాని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. దానికోసం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రాణాన్ని ఆయన లెక్క చేయకపోయినా ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక మంది నమ్ముకున్నట్టు మాలాంటి జన సైనికుల కోసం ఆయన ప్రాణాలు నిలబెట్టడం కోసం రైస్ మాఫియా గాని ఈ గ్రావిల్ మాఫియాలు గాని ఈ మట్టి మాఫియాలు గాని ఎర్ర చందనం మాఫియా గాని వారందరి నుంచి రక్షణ కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి తగిన రక్షణ ఇప్పించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గాని కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నట్టు అమిత్ షా గారికి మోడీ గారికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జడ్ కేటగిరీ అందించాలని మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.